రే కొంచెం స్లోగా నడపరా, కార్ అసలే మంద కాదు, యాక్సిడెంట్ అయితే రిస్క్ లో ఓడిపోతాం. రేయ్ నన్నైనా అనుమానించు గానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా 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 హెడ్ లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకొని రవి చూస్తున్నావా? బంగారం అంటే షకీలాని గుర్తించావు? షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అయింది. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో నాకు మాట్లాడాయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో నాకు అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్, నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలుస్తావు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ ఈ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు కానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. గ్లాడ్ టు మీట్ యు. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెగ్గ తాగాలి సార్, లేకపోతే నేను ఒప్పుకోను. ఇంకో పెగ్గ? మీకు ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్. అబ్బా హియర్ ఇట్ ఈస్. హలో పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒక బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళ పొడిసేయండి. ఏమయ్యా మీకు అసలు బుద్ధుందా? బాల్ ఎక్కడికో తగిలితే ఏమయ్యో తెలుసా? సరే అసలు మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి. చదువుకోవడానికా? అసలు ఏ రోజైనా క్లాస్ కి టైంకి వచ్చారా? చెప్తుంది సరిగా విన్నారా? వినక్కర్లేదు, ఐఎమ్ క్లెవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఏంటి రానా? అవునరా, ఏంట్రానే. ఏంటి అయినా చదువు చోటతో నాకు మాట్లాడి చల్ హట్ హట్. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. మరి మనల్ని అందరినీ చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువా కష్టమేమో రా. పదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకో. నేను చెప్పానా ఈ బుక్ లోనే ఉందని? నువ్వు నా మాట చదివావు. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ డిమాండ్. అరే నువ్వు చూడు, విత్ ది డయాగ్రామ్ దే హావ్ గివెన్. దిస్ ఇస్ లా ఆఫ్ డిమాండ్. సైలెన్స్. నిజంగా చదివి కూడా ఎవడో ఎన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమోరా. లేరా చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ? ముందు బుక్స్ తీ. క్విక్. ఏంట్రా వాడి మొహం చూస్తున్నావు? రానా? ఈయన్ని కూడా రానా? అవునరా, రానే. ఏంటి రే నువ్వు తీరా. అవును ఏంట్రా రాంగ్ అడ్రస్కి వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దద్దిబుర్రలకి తెలుసా? తెలుసు.
చదువుకొని కొంతమంది నోర్లు మూయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా, ఫిజిక్సా? హలో, బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియని వాళ్ళం కాదు, అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రా తెచ్చావు? ఈ అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు. స్త్రీలు 4 రకములు. 1 పద్మిని, 2 చిత్తిని, 3 హస్తిని, 4 శంఖిని. పద్మిని జాతస్య గంధం విరంజం. పద్మిని జాతి స్త్రీ శరీరం ఎల్లవేళలా సుగంధములు విరజిమ్ముతుండు. చిత్తిని జాతస్య దూదేన పింజం. చిత్తిని జాతి స్త్రీ శరీరం దూదు వెల మెత్తగాను సున్నితముగాను ఉండు. హస్తిని జాతస్య విభుజం విడంబం పాదం ఎడంబం. హస్తిని స్త్రీ జాతి వీపు విశాలముగా నుండి పాదములు గెడబంగుల వలె పొడవుగాను బలముగాను ఉండు. శంఖిని జాతస్య రోమం లంబస్య లంబే. శంఖిని జాతి స్త్రీ రోమములు సాంద్రమై దట్టముగా నుండు. ఇప్పుడు మీలో ఎవరెవరు ఏ జాతి వారు ఈ పురుషానంద స్వాముల వారు వచ్చి నిశితముగా పరిశీలించి నిర్ధారణ చేసేదారు. నీ శరీరము సువాసనలు వెదజల్లుతున్నది. ఖచ్చితముగా నీవు పద్మిని జాతి స్త్రీవి. ధన్యురాలని స్వామి. ఓహో, నీ రోమములు దట్టముగానున్నది. నీవు శంఖినివేనని నాకు శంక కలుగుతున్నది. పురుషాణం ద్వయోజాతం తన్నే తన్నస్య తాడనం. పురుషులలో 2 రకములు. 1 తన్నువారు, 2 తన్నులు తినువారు. ఇది ఏ పురాణంలో ఉంది? నక్కబొక్కల నారీ పురాణంలో ఉందిరా. నీ గెటప్, నీకు జిందా. ఎందుకండి సాలుగాని అలా అంటున్నారా? వీడు స్వామి ఏంటి? వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. ఆయన సంగతి నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? వీడేనమ్మా నన్ను కన్న అబ్బా. వీడు పారిపోయాడా? రోజు ఇదే తంతు. రాత్రి అయ్యేసరికి ఇదే టైప్ లో ఏదో కొంపలో దొరుకుతుంటాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఈ గెటప్ లో బయలుదేరుతుంటాను. ఇన్ని చేసిన వీడిని నేను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? నా కన్న తల్లి ఎవరన్నది నాతో చెప్పకుండా దాచేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి బతుకుతున్నాడు. లేకపోతే వీడి చితికి ఏనాడో నిప్పట్టించుండేవాడిని. తల్లులారా, నా ఫేస్ చూసి చెప్పండి అమ్మా, గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. మీలో ఎవరైనా నా తల్లుంటే చెప్పండి అమ్మా, నెత్తర పెట్టుకొని పూజిస్తాను. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చెప్పండి తల్లి, చెప్పండి అమ్మా. వీళ్ళలో నీ తల్లి లేదు, దండసల్లి ఊరే కాదు. ఆహా, నీ డిప్ప పగులుద్ది. నువ్వు అక్కడే ఉండు. హలో, అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్, చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా. ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, సీతారామయ్య గారి 40,000 ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? పంపించేశానండి అయ్యా. రేయ్, నువ్వు బండికి ఏదో మార్చాలా? ఆయిల్ అండి. నిన్న కదా మార్చారు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడిగడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నపోయింది. తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి.
మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. ఏంట్రా వాగుతున్నా? అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు, చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు, జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి, బండి కూడా పంపమన్నారుగా? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్. అవునండి, వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవిందా, వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే? ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే? అక్కడ ఎవరు లేరు. ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి. ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. రోడ్లో దిగితే అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరు అచ్చం చేయించేద్దాం. బండి అలాగే. ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండా? గుర్రబండి, వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతుకు గుర్రబండి అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి ఇదే. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా హాయ్ బ్యూటీ. ఓయ్, నాకు హైట్ నచ్చింది బాబా. నాకు టైట్ నచ్చింది బాబా. ఏరా, మేం బీటేసే ఫిగర్లకి మీరు బీటేస్తున్నారు, మాకు పోటీయా? ఏ హ్యాండ్సమ్, మేమెవరికి పోటీ కాదు, మాకెవరు పోటీ రారు. స్టేట్మెంట్ అదిరింది బాబా. బాబా, మేము బీటేస్తుంది పాపలకు కాదు, బీట్రూట్ అని మీకు. ప్యాంటు చూసి పిల్లోడో, నీ టైటు షర్టు చూసి కుర్రాడో. ఇండియా. క్లిప్పునైనా కాకపోతిని పిల్ల తలలో దూరగా. చెప్పునైనా కాకపోతిని చెలియ భారము మోయగా. షర్ట్ నైనా కాకపోతేనే పిల్ల మెడని తాకగా. నువ్వు అవుట్ అయిపోయిందిరా, ఇంకా పిల్లకన్నీ 0 మార్కులే. రేయ్, నీకేం బాబు, యువరాజువి. అలా బాధపడకరా, నీకోసం కూడా ఇద్దరు పోటీ పడుతున్నారు, చూసుకో. బాబా సైకిల్. సైకిల్ బాబా. కుర్రాడు కొసలు కట్ చేయని వాటర్ ప్యాకెట్ లా ఉన్నాడు. ఇంకా చూస్తావెందుకు? వెల్కమ్ టు ఫ్రెషర్స్. హాయ్ హ్యాండ్సమ్. హాయ్ క్యూటీ. నేను ఈ కాలేజీ అల్లర్ గ్యాంగ్ లీడర్ ని. క్లాసులు స్టార్ట్ అవడానికి ½ అన్ అవర్ టైం ఉంది. లెట్స్ ఎంజాయ్ ఇన్ రిలాక్స్. ఆగండి, ఆగిపోండి. మీరు ఇలాంటి రీఛానల్ ప్రోగ్రామ్ ఏదో పెడతారని ముందే ఊహించాడు స్ట్రిక్ట్ ప్రిన్సిపల్. ఎవరే భంగిమలో ఉన్నారో అదే భంగిమలో అలాగే ఉండిపోండి, కదలొద్దు. జేబులు కట్ చేస్తావా?
ఎవరా కామెంట్ చేసిన పడుతాయి భంగిమలు బట్టి పనిష్మెంట్ ఫిక్స్ చేస్తాను కనద్దంతే కదలకుండా అలాగే ఉండాలి. ఇలాగే గంట ఉండమన్నా హ్యాపీగా ఉంటాం. నో ప్రాబ్లం. స్నానం చేసి ఎన్నాళ్ళైందిరా? నేను సెంటు కొట్టుకుని వచ్చానే. సెంటు చెమట కలిపి చండాలమైన వాసన వస్తుంది. ఇలా ఎంతసేపు ఉండాలో? అలా ఎంతసేపు అయినా ఎండలో నిలబడాల్సిందే. ఇది కాలేజీ చరిత్రలోనే గుర్తుండిపోయే రోజు కాదు, గుట్టు బయటపడ్డ రోజు. గుట్టు బయటపడిందా? బట్ట బయటపడింది. ఓసారి కింద చూసుకోండి సార్. నో, కింద చూపు వెనకడుగు నా జీవితంలో లేదు. కావాలంటే మీరే చూసుకోండి. చూసుకుంటున్నా ప్రిన్స్ బాబా. అదిరింది పాల్ బాబా. వీరు చూస్తా వీరు. డాన్స్ ఆపమంటే పాటలు పాడతారా? డిబార్ చేస్తాను. మీ పేర్లేమిటి? బాబా సైకిల్. సైకిల్ బాబా. పేర్లేమిటి ఇంత విచిత్రంగా ఉన్నాయి? ఓసారి వాళ్ళతో చూపులు కలపండి సార్, ఇంకో విచిత్రం తెలుస్తుంది. చూపులేమిటి సులల్లా గుచ్చుకుంటున్నాయి? అంత స్పందన కలిగిస్తున్న విషయం నా మొహంలో ఏముందబ్బా? ముఖంలో లేదు, మోకాలు పైనుంది. ఎందుకలా నవ్వుతారు? ఆయన కావాలన్నా అలా డ్రైర్ వేసుకొచ్చారు, అంతే కదండి? ప్యాంటు లోపల డ్రైర్ వేస్తే మ్యాన్, ప్యాంటు పైన డ్రైర్ వేస్తే సూపర్ మ్యాన్. మరి ప్యాంటు డ్రైవర్ వేసుకుని రాకపోతే జంగిల్మేనా? ప్రిన్సిపల్ గారు ఏమైనా పిచ్చాడు అనుకుంటున్నారా? అలా కనపడతారు, అంతే కదండి? ఏమీ తెలియని కొండ జాతోడు అనుకుంటున్నారా? అలా కనపడతారు, అంతే కదండి? ఆయన ఇంకా నన్ను ఎన్ని రకాలుగా అనుకుంటున్నావు? పర్సనల్ గా చెప్తే కంప్యూటర్ లో ఫీడ్ చేసుకుంటా. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ గో టు యువర్ క్లాస్ రూమ్స్. సీ యు సర్.